ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు ఏంటంటే రెసిపీస్ రకరకాల దోశలు, నేను ఎలాంటి రకాల దోశలు వేస్తాను ఏంటి అంటే ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని అయితే ఆశిస్తున్నాను. దోశ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? బియ్యము మినపప్పు వేసే దోశ అయిపోతుంది అనుకుంటాము. అలా కాకుండా రకరకాల దోశలు వేసుకోవచ్చు తెలుసా. మనం ఏంటంటే నేనైతే ఈ యొక్క బియ్యం దోశలు వేస్తాను, దాంతోపాటు రాగి దోశలు వేస్తాను. రాగి దోశలు కూడా రాగిలో కూడా 2-3 రకాలు వేస్తాను. రాగులు నానబెట్టి మిక్సీ పట్టి వేస్తాను, లేదంటే రాగులతో మొలకలు చేసి వేస్తాను, లేదంటే రాగుల మొలకల పౌడర్ ఉందనమాట దాంతో అయినా చేస్తాను, లేదంటే జొన్న దోశలు చేసుకుంటాను, మిల్లెట్స్ దోశలు చేసుకుంటాను. తర్వాత మనకి ఇప్పుడు పెసర్లు ఉంటాయి కదా, పెసర మొలకలతో దోశలు చేస్తాము, పెసరట్టు చేసుకుంటాము. అలా రకరకాల దోశలు అయితే చేస్తూ ఉంటాను. ఆరోగ్యానికి మనకి మంచి ప్రోటీన్, మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తిన్నామనుకోండి బాగుంటుంది. దాంతోపాటు దానికి కాంబినేషన్ చట్నీని అయితే పల్లి చట్నీ తక్కువ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మా వాళ్ళకి నచ్చదు, ఒక పూట నచ్చకపోయినా తిట్టుకుంటూ అయినా తింటారు కదా అనేసి అయితే ఇలా చేస్తాను అనమాట. నచ్చని కూరగాయలు ఉంటాయి కదా, వాటితో పచ్చళ్ళు వేసామనుకోండి బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఇక మనుషులను మార్చలేం కదా. దోశ అంటే పల్లి చట్నీ కావాలంటారు. పాపం అటో ఇటో మా వాడైతే తింటారు కదా, నాన్న అస్సలు తినడు అనమాట. మొండకేసి నాకు అసలు వద్దు అంటాడు. అసలు పిల్లలు చేయాల్సిన పని మా ఆయన చేస్తాడు. పాపం మా వాడు వద్దు అన్నాడు. ఎప్పుడైనా అన్నా అనుకో, నాన్న ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు తిన్నానా అనేసి పాపం తినేస్తారు. మంచి గుడ్ బాయ్. ఇదిగోని ఫస్ట్ అయితే మనం ఈ యొక్క దోశతో వచ్చేసాము. ఇది ఏం దోశ అనుకుంటున్నారు మీరు? నార్మల్ రెగ్యులర్ దోశ అనమాట. ఇక నేనైతే నార్మల్ దోశ 2 బియ్యం తీసుకుంటే 1 మినపప్పు తీసుకుంటాను. దానికి 1 స్పూను మెంతులు తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టేసుకొని నైట్ మిక్సీ పట్టుకొని పొద్దున దోశలు వేసుకుంటాను. దోశ వేసేటప్పుడు చూసారు ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో. అయితే దాంట్లో ఒక్కొక్కసారి అన్నం కూడా వేస్తాను. అన్నం వేసి కూడా దోశ పిండి మంచిగా పులుస్తుంది. దోశ మంచి క్రంచీగా కూడా వస్తాయి అన్నమాట. ఇదిగో నేను దోశ వేస్తూ ఉన్నాను, అఖిల్ పూజ చేస్తూ ఉన్నాడు. ఇలా పిల్లలకు కూడా అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటే మంచిగా చేస్తాడు. అఖిల్ కూడా దోశలు చాలా బాగా చేస్తాడు. అఖిల్ స్కూల్కి వెళ్ళే లోపల నాకు పని అయిపోయింది అనుకో, స్నానం అయిపోయింది అనుకోని పూజ దగ్గర అన్నీ రెడీ చేస్తాను. దీపం ముట్టించేయమంటే ముట్టించేస్తాడు. నేను ఆ లోపల దోశ వేస్తూ ఉన్నాను అనమాట. మమ్మీ నేను హారతి ఇస్తున్నాను, వచ్చేసే తొందరగా అన్నాడు. సరే నాన్న నేను దోశ వేసేసి వచ్చేస్తా అని చెప్పాను. ఇదిగో దోశకి పల్లి చట్నీ కాదు, అప్పుడప్పుడు వేరే చట్నీలు కూడా చేయాలనగా ఫస్ట్ చూపించిందేమో దోశకి చేసినటువంటిది సొరకాయ పచ్చడి. ఈరోజు చూపించేది ఏంటనుకున్నారు? నల్లేరు పచ్చడితో ఇలా నేను పిజ్జా దోశలా చేసిస్తాను. నల్లేరు పచ్చడి కానీ, లేదంటే టమాటా పచ్చడి కానీ, లేదంటే ఇప్పుడు బీరకాయ పచ్చడి ఉంది అలా కానీ, లేదంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తాను. అది గట్టిగా చేస్తాను అనమాట. కొంచెం వెల్లుల్లి ఎక్కువ చేసి దాన్నైనా పేస్ట్లా చేసి పెడతాను. లేదంటే ఉల్లి కారం దోశ ఉంటుంది అలా చేసి పెడతా ఉంటాను అనమాట. నెలలో 1-2 ఇలా చేసి పెట్టామనుకోండి మంచిగా తింటారు. దాంతోపాటు చీజ్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. చీజ్ ఆనియన్స్ వేస్తాను, అప్పుడప్పుడు క్యారెట్ కూడా వేసుకుంటాను. మామిడికి ఇలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు ఇది ఎక్కువగా ఇలానే చేసి ఇచ్చేదాన్ని, మంచిగా ఉంటుంది. ఈ యొక్క ప్లెయిన్ దోశ ఎంత బాగుందో చూసారా. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశ ఏంటంటే జొన్న దోశ. జొన్నలు అయితే ఆరోగ్యం చాలా మంచిది కదా. ఇప్పుడు అన్నం తినద్దు కానీ దోశలు తింటాం. దోశలు కూడా బియ్యంతోనే కదా, అందుకని అటు అన్నం తిన్నా ఇటు దోశ తిన్నా తేడా ఏం లేదు కదా అనిపిస్తుంది. అందుకోసమే జొన్న దోశను అయితే చేశాను. చూసాను నేను చూపించేది 2 ఇంచెస్ వరకు పిండి పొంగి అలా పై వరకు వచ్చింది. నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ జొన్న దోశ చేసేటప్పుడు క్వాంటిటీ ఏం చేస్తానంటే 3 జొన్నలు తీసుకుంటాను. 3 జొన్నలు తీసుకుంటే 1.5 మినపప్పు తీసుకుంటాను. సగం కప్పు మాత్రమే బియ్యం తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ బియ్యం స్కిప్ చేసి కావాలంటే ఒక గుప్పెడు మనం వండుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. మొత్తానికి రైస్ వేయకపోతే దోశ రాదనమాట. అందుకోసమని ఆ కొంచెం వేయడం. అయితే సగం కప్పు బియ్యం అన్నా వేసుకోవచ్చు, లేదంటే గుప్పెడు అన్నం అన్నా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే. చూసారా పిండి ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో. అలా అయితే వస్తాయన్నమాట. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఈ మధ్యలో అయితే నేను బ్రౌన్ రైస్తో కూడా దోశ చేసా, చాలా బాగుంది. కొన్నిసార్లు ఏంటి మనం ఏమైనా సీడ్స్ తెచ్చుకున్నప్పుడు వాటితో దోశ తినట్లేమనుకుని వాటిని కూడా దోశ పిండిలో వేసేసి చేస్తాను. బార్లీ కూడా వేసేస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి కొన్ని సీడ్స్ హెల్త్కి మంచివి అంటే వాళ్ళు పౌడర్లా చేసి పెడితే తింటారు, అలాగా కర్రీలా చేసి కూడా తినలేరు కదా, వాటిని కూడా దోశ పిండిలో కలిపేసి చేసేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఈ విధంగానైతే దోశ పిండిలో మనం ఉప్పు వేసేసుకొని పిండిని అయితే మంచిగా తయారు చేసుకున్నాము. ఈరోజు దోశకి కాంబినేషన్ బీరకాయ పచ్చడి అనమాట.
వావ్ ఎంత బాగుంటుంది తెలుసా. బీరకాయ పచ్చడి అయినా, సొరకాయ పచ్చడి అయినా, టమాటా పచ్చడి, లేదంటే టమాటా పచ్చడిలో కొంచెం పుదీనా వేసి కొంచెం ఎండు కొబ్బరి వేసి చేస్తూ ఉంటాను, మంచిగా ఉంటుంది పచ్చడి. మెయిన్ ఏంటంటే మనం దోశలు వేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ని అవాయిడ్ చేసి ఇలా ఇనుప ప్యాన్లో వేసుకున్నాం మనకు ఆ రుచి బాగుంటుంది. అయితే ఇనుప ప్యాన్ సపరేట్గా తెచ్చుకుందాం అనుకున్నాను, కనకపోయినప్పుడు ఎప్పుడు దొరకలేదు. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఇనుప పెంక అంటే అది రొట్టె కోసం వాళ్ళు ఒకసారి ట్రై చేస్తే తప్పేముందనేసి రొట్టె చేసేటువంటి పెంక పైన చేస్తున్నాను. మంచిగా వస్తుంది, ఎందుకంటే దీనికైతే ఇంకా మనం సీజనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ చపాతీ చేసే ప్యాన్ చాలా ఇయర్స్ నేను వాడుతున్నాను కాబట్టి ఆల్రెడీ సీజనింగ్ అయిపోతుంది. చూసారా బీరకాయ పచ్చడి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అప్పుడే మిక్సీ పట్టేసి తాలింపు వేసేసాను. తాలింపు వేసినాక అక్కడ దోశ వేస్తూ ఉన్నాను. అఖిల్కి ఈరోజు ప్రాజెక్ట్ అనమాట. ఏంటి 2-3 రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పప్పెట్ షో కూడా ఉంది. గబగబా రెడీ అయ్యాడు. చిన్న నాకు ఒక వీడియో షూట్ కావాలి నాన్న, దానికోసం అంటే సరే అన్నాడు. ఇంకా అప్పటికే టైం అయిపోయింది. సరే తినేసేనా నాన్న. అసలు పిల్లలను చూసి ఒక్కోసారి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం ఎంత చిరాకు పడిన వాళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారో అనిపించింది. ఇంకా టైం లేదని మమ్మీ సారీ మమ్మీ, నేను వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తానులే మమ్మీ, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, దానికి ఎందుకు నాన్న సారీ సర్లే వీళ్ళైతే చేద్దాంలే లేకపోతే లేదు అని చెప్పా. ఒక్కోసారి అనిపిస్తుంది మన కోపాన్ని ఎవరి మీద చూపించకుండా పిల్లల మీద చూపించేసాం, కానీ పిల్లలు అవన్నీ మర్చిపోయి అమ్మనే కదా అనేసి మళ్ళీ దగ్గరకు వస్తారు. ఇగో నెక్స్ట్ దోశ అయితే రాగి దోశ. ఈ రాగి దోశ ఏంటంటే ఒక్కోసారి రాగుల్ని నైట్ మనము నార్మల్ బియ్యం నానబెట్టుకుంటే నానబెట్టేసుకుంటాను. 3 రాగులు తీసుకుంటాను, 1 మినప్పప్పు తీసుకుంటాను, 1 బియ్యం తీసుకుంటాను. బియ్యం క్వాంటిటీ మరీ తక్కువగా ఉన్న దోశ రావట్లేదు, అందుకోసమని 3 రాగులు. తర్వాత మనము రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశ వారం రోజుల పిండి పాడవదు, కానీ మిగిలిన దోశలు ఏంటంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే బాగా పులిసిపోయి తినాలనిపించదు. అందుకని అది ఓన్లీ 2 డేస్ వరకు మాత్రమే వచ్చేలాగా మాత్రమే చేసుకుంటాను. ఇదిగోండి ఇలా మొలకలు చేసుకొని ఒక్కోసారి ఈ యొక్క మొలకలు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని రొట్టె రూపంలో కానీ లేదు అంటే రాగి సంకటి రూపంలో కానీ అలా చేసుకొని తింటాము. లేదు అంటే మనం దాన్ని దోశలాగైనా వేసుకొని తినేసేయచ్చు. ఇదిగోండి ఇలా మనం మంచి స్ప్రౌట్స్ అయిన తర్వాత అది మంచిగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో పట్టేసుకోవాలి. ఈ యొక్క మొలకల్ని చెరిగేసామనుకో మొలకలు అంతా పోతుంది, చెరగకుండా మంచి నీడలోనే దుమ్ము ఇట్లా పడకుండా ఉండే ప్లేస్లో మంచిగా ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకొని పాడవకుండా మంచిగా ఉంటుంది. రాగి సంకటి చేసుకున్నప్పుడైనా దోశ వేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, దగ్గర మినపపిండి కూడా ఉంటుంది, మినపపిండి ఈ యొక్క రాగి పిండి కొంచెం బియ్యం పిండి కలిపేసి నైట్ కలిపేసి పెట్టుకున్నాను అనుకోని పొద్దున వరకు పిండి మంచిగా పులిసిపోతుంది, అప్పుడు దోశ వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక విషయం ఏంటంటే మనము ఇంట్లో ఉన్న వాళ్ళమైనా జాబ్ చేసే వాళ్ళమైనా ఒక్కోసారి మనం దోశ కోసం పప్పులు నానబెట్టుకొని మర్చిపోతాం, బియ్యం కావచ్చు లేదా జొన్నలు కావచ్చు. అలాంటప్పుడు ఒక విషయం గుర్తుంచుకుంటుంది, మనం నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బియ్యంతో చేసుకోవాలనుకోండి, మనం క్వాంటిటీ అనేటువంటి తీసుకొని నీట్గా 2 సార్లు 3 సార్లు కడిగేసి డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పులిసిన తర్వాత పొద్దున వేసుకున్న దోశలో ఏం మార్పు ఉండదు. కొంచెం వస్తే బరకగా వస్తుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఒకవేళ బాగా బరకగా వచ్చింది అనుకోండి, పొద్దున వరకు పిండి మంచిగా పులిసిపోతుంది కదా, పులిసిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసేయండి, దోశ మంచిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు వేసుకునేటువంటి దోశ ఏంటంటే మిల్లెట్స్ దోశ అనమాట. నా దగ్గర రకరకాల మిల్లెట్స్ తెస్తూ ఉంటాను. ఒక్కోసారి మా మిల్లెట్స్ని ఉప్మా రూపంలో చేస్తూ ఉంటాను. కొన్ని మిల్లెట్స్ ఉప్మా తినాలనిపోయేది అనుకోండి, అది అట్లే ఉండిపోతుంది కదా, దాన్ని ఏంటంటే దాన్ని దోశలాగా వేసుకుంటాను అనమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, ఏ దోశలైనా ఇంత మెత్తగా వస్తాయి కదా తెలుసా.